Hey guys, today got explain use context react hook. ఈ వీడియోలో వాట్ ఈస్ ద యూజ్ కాంటెక్స్ట్ హుక్ అండ్ హౌ టు యూజ్ కాంటెక్స్ట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇన్ ద ప్రాప్ డ్రిల్లింగ్. సో ఈ వీడియోలో మనము ఈ వీటి గురించి తెలుసుకుంటున్నాం, ప్రాక్టికల్గా చేయబోతున్నాం ఈ కోడ్ని. సో మీరు చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అయితే యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడ్స్ ఏ వే టు పాస్ డేటా త్రూ ది కాంపోనెంట్ ట్రీ without having to pass props down manually at every level, and it is particularly useful for global state management. సో ఈ వీడియోలో మీకు కోడ్ చేసి చూద్దాం. సో నా విజువల్ స్టూడియో కోడ్ని ఒకసారి ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసా, ఇందులో ఓకే నేను సెటప్ చేసుకుంటున్నాను. ఓకే, మీకు విజువల్గా కనబడడానికి మీకు ఎర్రర్స్ వచ్చినా కూడా మీకు ఎలా డిబగ్ చేయాలో తెలుస్తుంది మీకు ఇలా చేయడం వల్ల. అండ్ సోర్స్లో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా. ఆ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి కాంపోనెంట్ ఏ JSX. అండ్ ఈ కాంపోనెంట్లో RFC ఒక కాంపోనెంట్ వచ్చిన ఈ కాంపోనెంట్ని ఏని నేను అప్డేట్ చేసేలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దెన్ ఇంపోర్ట్ కాంపోనెంట్ ఏ. సో ఇంపోర్ట్ అయిపోయింది. ఈ కాంపోనెంట్ ఏని నేను డివ్లో ర్యాప్ చేస్తున్నా. సో డివ్ కిందకి వచ్చేసి యాప్ కింద ఓకే కాంపోనెంట్ ఏ ఓకే ర్యాప్ అయిపోయింది. సో కాంపోనెంట్ అని డిస్ప్లే అయింది, యాస్ వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కాంపోనెంట్ ఏకి నేను ఒక స్టైలింగ్ ఇస్తున్నా, ఇన్లైన్ స్టైల్. అది ఇన్లైన్ స్టైల్ వచ్చేసి బార్డర్ వచ్చేసి 3 pixels సాలిడ్. అండ్ తర్వాత దీనికి ఏమి ఇవ్వాలంటే ప్యాడింగ్ ఇచ్చేద్దాం, ప్యాడింగ్ అండ్ మార్జిన్ కూడా ఇచ్చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 pixels తీసుకుందాం. అండ్ మార్జిన్ వచ్చేసి ఒక 25 pixel. ఓకేనా? ఓకే సరిపోయిందా? ఐ థింక్ చేంజ్ చేద్దామా, 20 తీసుకుందాం. 20 తీసుకుంటే కరెక్ట్ వస్తుందా? జస్ట్ 20. దెన్ ఓకే. అండ్ ఇప్పుడు ఇది కాంపోనెంట్ ఏని కాపీ చేసుకుందాం. అండ్ సోర్స్ పేస్ట్ చేద్దాం. అండ్ ఓకే సరిపోతుంది. ఓకే రీనేమ్ కాంపోనెంట్ ఏకి రీనేమ్ చేద్దాం. వచ్చేసి కాంపోనెంట్ బి డాట్ JSX. ఓకే. అండ్ తర్వాత ఇంకొక ఫైల్ వచ్చేసి కాంపోనెంట్ ఏ, దీన్ని కూడా రీనేమ్ ఇచ్చేద్దాం. రీనేమ్ వచ్చేసి ఇక్కడ కాంపోనెంట్ సి బి ఇచ్చినాగా, తో కాంపోనెంట్ సి డాట్ JSX. అండ్ ఇంకేముంది కాంపోనెంట్, ఇప్పుడు డి వల్ల ఇంకో ఫైల్ తీసుకుందాం కాంపోనెంట్. సో రీనేమ్ వచ్చేసి కాంపోనెంట్ డి డాట్ JSX. ఓకే క్లియర్. అండ్ ఇంకొకటి ఉంది ఫైల్ తీసుకున్నాం కదా, వచ్చేసి కాంపోనెంట్ ఎక్కడ ఉందో పైన. ఓకే కాంపోనెంట్ కాపీ. ఓకే రీనేమ్ చేంజ్ చేద్దాం. కాంపోనెంట్ ఈ వచ్చేసి ISA JSX అయిపోయిందా? సో ఇప్పుడు కాంపోనెంట్ ఏలో కాంపోనెంట్ బిని ర్యాప్ చేద్దాం. సో ఇంపోర్ట్ చేసుకుందాం. సో కాంపోనెంట్ ఏ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ కాంపోనెంట్ ఇక్కడ చేంజ్ చేద్దాం. కాంపోనెంట్ బి కదా, బి ఫైల్ బి అయింది. అండ్ ఇంపోర్ట్ కాంపోనెంట్ బి. ఓకే, ఈ కాంపోనెంట్ బిని డివ్లో ర్యాప్ చేస్తున్నా. ఎక్కడ ఉంది? ఓకే డివ్ కాంపోనెంట్ బి. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్ బిలోకి కాంపోనెంట్ సిని ఇంపోర్ట్ చేసుకుందాం, అంటే ర్యాప్ చేద్దాం. ఓకే కాంపోనెంట్ సి. సో కాంపోనెంట్ సి నేను ఇంకా చేంజ్ చేయాలి. ఫైల్ కాంపోనెంట్ నేము. సో నేను కాంపోనెంట్ చేంజ్ చేస్తాను. కాంపోనెంట్ నేమ్ వచ్చేసి కాంపోనెంట్ సి క్యాప్ సి. ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం కాంపోనెంట్ సి. అండ్ ఇక్కడ కాంపోనెంట్ సి. దెన్ ఇప్పుడు అందులో ఇంపోర్ట్ చేసుకుందాం కాంపోనెంట్ సి ఫ్రమ్ లొకేషన్. అండ్ ఇందులో కూడా కాంపోనెంట్ సిని ర్యాప్ చేద్దాం కాంపోనెంట్ బిలో కాంపోనెంట్ సి. ఓకే క్లియర్. సో ఇప్పుడు కాంపోనెంట్ డీకి వచ్చేద్దాం. కాంపోనెంట్ డీలో కూడా ఇక్కడ కాంపోనెంట్ డీ ఇచ్చేద్దాం కాంపోనెంట్ నేమ్. అండ్ ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ దగ్గర కూడా, అండ్ తర్వాత కాంపోనెంట్ నేమ్ కూడా డి. అండ్ ఇందులో ఈ కాంపోనెంట్ డీని కాంపోనెంట్ సిలో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ కాంపోనెంట్ డి వచ్చేసిందా లొకేషన్. అండ్ తర్వాత ఇందులో ర్యాప్ చేద్దాం కాంపోనెంట్ డీని, కాంపోనెంట్ అండ్ డి ర్యాప్ ఇట్. అయిపోయిందా? ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏ రైట్ సైడ్ ఉండి కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి, కాంపోనెంట్ డి
ఇవి వచ్చేసి ఒక ట్రీ లాగా కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసినాం. కాంపోనెంట్ ఏ అనేది పేరెంట్ కాంపోనెంట్, అండ్ తర్వాత కాంపోనెంట్ బి అండ్ కాంపోనెంట్ సి ఇవన్నీ చైల్డ్స్. సో కాంపోనెంట్ ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్ ఏలో ఒక వాల్యూ డిక్లేర్ చేద్దాం. ఒక వాల్యూ తీసుకుందాం. యూజర్ వచ్చేసి సెట్ యూజర్. సో యూజ్ స్టేట్ ఇస్తుంది. యూజ్ స్టేట్లో ఇనిషియల్ వాల్యూ వచ్చేసి నేను ఏమి ఇస్తాను అంటే ప్రవీణ్ వైపీజీ అని ఇచ్చేస్తాను. సో ప్రవీణ్ వైపీజీ. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను పంపిస్తున్నా ప్రాప్స్ని ఇంకా కాంపోనెంట్ బీలోకి పంపిస్తున్నా. యూజర్ వచ్చేసి యూజర్. ఓకే అయిపోయిందా. ఇప్పుడు కాంపోనెంట్ బీకి వచ్చేయండి. కాంపోనెంట్ బి. ఇప్పుడు కాంపోనెంట్ బిలో ప్రాప్స్ వచ్చేసి కాంపోనెంట్ సికి ప్రాప్స్ని పాస్ చేస్తున్నా. ఎలా పాస్ చేస్తున్నా అంటే సో ప్రాప్స్ డాట్ యూజర్. ఓకే ఎర్రర్ వస్తుంది. కాదు ఓకే 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 ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే రిమూవ్ చేసేసి యూజర్. సో ప్రాప్స్ డాట్ యూజర్. సో దీన్ని నేను కాపీ చేసుకుందాం. మళ్ళీ ఎందుకు కాపీ చేసుకుందాం. సో దీన్ని కాపీ చేసుకొని కాంపోనెంట్ సికి వచ్చేసి ప్రాప్స్ వచ్చేసి కాంపోనెంట్ డీకి పాస్ చేద్దాం. సో కాంపోనెంట్ డీ లోపు నాకు డిస్ప్లే అవ్వాలి కాంపోనెంట్ ఏ ఉన్న వాల్యూ. సో ప్రాప్స్ అండ్ తర్వాత ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకుందాం. h1 ట్యాగ్ ఇందులో వాల్యూని డిస్ప్లే చేద్దాం యూఏలో ప్రాప్స్ డాట్ యూజర్. సో ఇది వచ్చేసి ప్రాప్ డీలింగ్. ఈ ప్రాసెస్ మొత్తం చైన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మనం అవాయిడ్ చేయడానికి యూజ్ కాంటెక్స్ని యూజ్ చేస్తాం. కాంపోనెంట్ ఏలో ఉన్న వాల్యూని కాంపోనెంట్ డీలో యూజ్ చేయాలంటే కాంపోనెంట్ బీలోకి పాస్ చేయాలా, కాంపోనెంట్ సిలోకి పాస్ చేయాలా, అండ్ తర్వాత కాంపోనెంట్ డీలో యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రాప్ డీలింగ్. సో ఈ ప్రాప్ డీలింగ్ మనం అవాయిడ్ చేయడానికే మనం యూజ్ కాంటెక్స్ట్ హుక్ అని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ హుక్. అందుకే చెప్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇలా దాన్ని వాడడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంటుంది. మనకు రీడబిలిటీ కూడా బాగుంటుంది మనకు చూసుకోనికి. సో కోడ్ ట్రైనింగ్ కూడా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ. ఈ యూజ్ కాంటెక్స్ట్ అనేది మనము ఇప్పుడు ఈ ప్రాసెస్ కాంపోనెంట్ ఏ నుంచి కాంపోనెంట్ డి వరకు ఎలా పాస్ని పంపించినామో సో దాన్ని ప్రివెంట్ చేస్తాం ఇప్పుడు. సో యూజ్ కాంటెక్స్ట్ని యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్ వచ్చేసి కాన్స్ట్ ఒక డిక్లేర్ ఇద్దాం. ఇక్కడ ఒకటి యూజ్ కాంటెక్స్ట్ని క్రియేట్ చేయాలా. అది ఒక వాల్యూ ఇచ్చండి. అక్కడ యూనిక్ వేరియబుల్ కావాలా. యూజర్ కాంటెక్స్ట్ వచ్చేసి క్రియేట్ కాంటెక్స్ట్. సో యూజ్ కాంటెక్స్ట్ పారెంథసిస్ అండ్ తర్వాత దీన్ని యూజర్ కాంటెక్స్ట్ని ఇక్కడ యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. ఈ ప్రొవైడర్ అనేది సో ఏం వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది సో వేరే కాంపోనెంట్లు యూజ్ చేసుకోనికి. సో ఈ కాంపోనెంట్ని ఈ బీని అలా వ్రాప్ చేద్దాం. ఇందులో యూజర్ కాంటెక్స్ట్లో వ్రాప్ చేసిన తర్వాత ఇది సో ఇక్కడ ప్రొవైడర్కి మనం వాల్యూ ఇవ్వాలి. సో ఏ వాల్యూ మనము పాస్ చేయాలి వేరే కాంపోనెంట్కి సో అక్కడ ఇవ్వాలి కంపల్సరీగా. సో ఇది రిమూవ్ చేసేద్దాం. దెన్ ఐ గో టు కాంపోనెంట్ సి. ఇవి కూడా రిమూవ్ చేసేద్దాం. ప్రాప్స్ ఇక్కడ కూడా రిమూవ్ చేసేద్దాం. అండ్ కాంపోనెంట్ సి ఓకే. అండ్ కాంపోనెంట్ డి గో టు కాంపోనెంట్ డి. ఇప్పుడు కాంపోనెంట్ డిలో అందులో డిఫైన్ చేసిన కాంపోనెంట్ వాల్యూని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. కాంపోనెంట్లో వచ్చేసి ఎలా అంటే ఫస్ట్ మనము కాంపోనెంట్ ఏలో ఏం చేసినాం, కాంపోనెంట్ యూజర్ కాంటెక్స్ట్ ఉందిగా, ఎక్స్పోర్ట్ యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడ్ వాల్యూ చేసినాం. సో ఇప్పుడు మనము ఇక్కడ కాంపోనెంట్ డీకి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే కాంపోనెంట్ ఉన్న వాల్యూని కాంపోనెంట్ డీలో డిస్ప్లే యూఐలో. సో అక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం కాంపోనెంట్ బి ఫ్రమ్ కాంపోనెంట్ డి. ఓకే. అండ్ యూజర్ కాంటెక్స్ట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ వచ్చేసి ఇంపోర్ట్ అండ్ తర్వాత యూజర్ కాంటెక్స్ట్ ఫ్రమ్ లొకేషన్ ఇచ్చండి. ఫ్రమ్ వచ్చేసి మనం లొకేషన్ ఎక్కడ ఇచ్చినాం, ఏ లొకేషన్ కాంపోనెంట్ ఏ కదా. సో లొకేషన్ వచ్చేసి కాంపోనెంట్ డాట్ జేఎస్ఎక్స్ అయిపోయిందా. అండ్ ఇప్పుడు ఫంక్షన్ ఇన్ ఫంక్షన్లో కాన్స్ట్ యూజర్ ఒక వాల్యూ ఇచ్చండి. మనం యూజ్ చేసేది సంథింగ్ ఒక వేరియబుల్. అందులో యూజర్ కాంటెక్స్ట్
వచ్చేసి అందులో ఒక ఆర్గ్యుమెంట్గా మన యూజర్ క్రియేట్ కాంటెక్స్ట్ అది అందులో ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలా. అది యూజర్ కాంటెక్స్ట్ అనేది ఇందులో ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలా. చేసిన తర్వాత ఇందులో ఆ యూజర్ వాల్యూని ఇక్కడ మనం యూజ్ చేయాలి. యూజర్ దెన్ ఇప్పుడు యూజర్ వాల్యూ యూజ్ చేస్తే ఇది ఇప్పుడు డాటా అనేది పాస్ అవుతుంది. సో పాస్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇప్పుడు ఇవ్వాలా. స్మాల్ మిస్టేక్. ఓకే, ఇప్పుడు డాటా అనేది వచ్చింది. సో కాంపోనెంట్ ఏలో మనం డిక్లేర్ చేసిన వాల్యూని మనం కాంపోనెంట్ డీలోకి ఈజీగా, అంటే ఈ చైన్ ప్రాసెస్ కాకుండా మనం ఈజీగా కాంపోనెంట్లోకి ఈ యూఏలో రెండర్ చేసినాం అన్నమాట. సో దీన్నే యూజ్ కాంటెక్స్ట్ అంటారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం యూజ్ కాంటెక్స్తో చేస్తాం ఈజీగా. సో ఈ ప్రాపర్టీ లింక్ని మనము ఈజీగా అవాయిడ్ చేయొచ్చు ఈ యూజ్ కాంటెక్స్ట్ వల్ల. ఇది వచ్చేసి యూజ్ కాంటెక్స్ట్. సో మీకు మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.